నమస్తే అండి. సాక్షాత్తు శివుడు కొలువున్న అరుణాచలం గిరి ప్రదక్షిణల సమయంలో మే 30 తారీఖున 23 ఏళ్ల యువతిని గ్యాంగ్ రేపు చేసి అమ్మాయిని జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ మన ఆంధ్ర నుంచి ఎక్కువ చాలామంది ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ చాలామంది అక్కడ 60-70% భక్తులు ఉన్నారంటే మన ఆంధ్ర వాళ్ళే, తెలంగాణ వాళ్ళే. ఎక్కడైనా దేవుడి దగ్గరికి వెళ్తే మనకి మనశ్శాంతి ఉంటుందని, మనం ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తాడని చెప్పి దేవుడి గుడికి వెళ్తాం. చాలామంది ఈ మధ్యకాలంలో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో మంచిదని ఆయన చెప్పడం వల్ల ఎక్కువ మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. ఈ దారుణం మే 30 తారీఖున జరిగింది. తన స్నేహితుడితో తను గిరి ప్రదక్షిణ చేస్తుండగా, అది కొండలు గుట్టలతో అయితే ఉండదు. అరుణాచలం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు కూడా తార్ రోడ్డులతో ఉంటుంది. కానీ అక్కడ సీసీ కెమెరా లాంటి ప్రొటెక్షన్ అయితే లేదు. ఆ నైటు గిరి ప్రదక్షిణ చేస్తుండగా శనివారం నైట్ మే 30 తారీఖున ఆ అమ్మాయిని వాళ్ళు పట్టుకుని లోపల అడవిలోకి తీసుకెళ్ళి అమ్మాయిని సామూహికంగా అంటే 11 మంది అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి దారుణాన్ని ఒడిగట్టారు. అలాగే అమ్మాయితో పాటు స్నేహితుడు, ఒక స్నేహితురాలు కూడా ఉన్నారు. వీళ్ళని దారుణంగా బట్టలు వ్యవస్థలను చేసి వీడియోలు తీసుకుని, మీరు గనక ఇది బయట పెడితే ఈ వీడియోలన్నీ మేము నెట్లో పెడతాం, సోషల్ మీడియాలో పెడతాం, మిమ్మల్ని అల్లరి చేస్తామని చెప్పి బెదిరించి అమ్మాయిని దారుణంగా పాడు చేయటం అయితే జరిగింది. ఆడపిల్లల్ని వాళ్ళు తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, డబ్బు ఏవైతే అన్నీ వదిలేసుకుని తీసుకెళ్ళిపోయారు దుర్మార్గులు. ఫోన్ నెంబర్కి మళ్ళీ కాల్ చేసి మరుసటి రోజున మాకు డబ్బు కావాలి, నువ్వు డబ్బు ఇవ్వకపోతే కనుక ఇవి సోషల్ మీడియాలో పెడతాం అని చెప్పి బెదిరించడంతో అమ్మాయి పరువు పోతుందని భయంతో డబ్బు వాళ్ళకి వేయటం జరిగింది. తర్వాత ఇలా కంటిన్యూగా బెదిరిస్తే నా వల్ల కాదని చెప్పి అమ్మాయిని అక్కడే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంప్రదించడం జరిగింది. వాళ్ళు అక్కడ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి అక్కడ ఉన్న మొత్తం ఎవరైతే ఈ దారుణాన్ని కొడిగట్టారో 8 మందిని పట్టుకోవడం జరిగింది. అందులో పేర్లు హరిహరన్ అనే వ్యక్తి, అలాగే గణేష్ అనే వ్యక్తి, అరుణ్ కుమార్ అనే వ్యక్తి. ఇది అన్నీ కూడా అరుణాచలంలో ఉన్న శివుడికి సంబంధించిన నేమ్సే. హరిహరన్ అన్న, లేకపోతే అరుణ్ కుమార్ అన్న, గణేష్ అన్న, ఇలాంటి పేర్లు హరికుమార్ అనే పేరైనా, గణేష్ అనే పేరైనా, ఈ దుర్మార్గులు ఇలాంటి పేర్లు పెట్టుకుని ఇంత దారుణానికి వడికట్టడం, అది సాక్షాత్తు శివుడే ఉన్నాడు, నెలవే ఉన్నాడు అని నమ్మే భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి వీళ్ళు తీవ్రంగా దారుణంగా మచ్చ తెచ్చారని చెప్పాలి. ఎవరైనా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కంప్లీట్గా ఒక దేవుడి గుడికి వెళ్తే మనం అంటూ మర్చిపోయి అక్కడ ఉన్న శివుడిని మొక్కితే మన కష్టాలు తీరుతాయని ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఇలాంటి ఘోరం జరిగింది. ఇంతకు ముందు యాదాద్రి భువనగిరికి చెందిన ఒక 21 ఏళ్ళ అబ్బాయి, ఇంచుమించు అదే ఏజ్ ఉన్న అబ్బాయిని అక్కడ హత్యకి చేయటం జరిగింది. ఈ దుర్మార్గం ఎందుకు జరిగిందో ఏంటో తెలియాలంటే ఆ దుర్మార్గుల్ని గట్టిగా
మనం అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు కఠినంగా వాళ్ళని హ్యాండిల్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇలా డబ్బు కోసం చేశారా, లేకపోతే దేవాలయానికి రాకుండా ఇలాంటి దారుణాలు చేస్తుంటే హిందూ దేవాలయాలకి భక్తులు మ్యాక్సిమం తగ్గిపోతారు. రాత్రి గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా కాదు, పగలే గిరి ప్రదక్షిణ చేయడానికి భయపడతారు. ఎందుకంటే అక్కడ జరిగింది ఏ మారుమూలనో ఏ కొండల్లో గుట్టల్లోనో కాదు. చుట్టూ అరుణాచల గిరి ప్రదక్షిణ చుట్టూ కూడా తార్ రోడ్డుతో ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. అలాంటి రోడ్డు పైన ఇంత దుర్మార్గం చేశారంటే ఇంకా దేవుడిపైన నమ్మకం పోతుంది. ఎందుకంటే మనము కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్తే మన కష్టం, మన బాధ తగ్గిపోతుందని చెప్పి మన దేవుడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇలాగా అమ్మాయి బలవత్కరానికి, గ్యాంగ్ రేపుకి గురవటం అనేది ఆ భరించిన అమ్మాయి మానసిక పరిస్థితి ఎంత దారుణం ఉంటుంది. చాలా బాధ అనిపించింది. ఇలాగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా ప్రొటెక్షన్ లేకపోతే ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంటుంది, ఎక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది? చాలా దారుణమైన సంఘటన. మరి వెంటనే అక్కడ మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ గవర్నమెంట్లు కానీ తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఆన్ ది స్పాట్లో ఉరి కంబానికి ఎక్కించేయాలి. ఎట్టే పరిస్థితులు ఆలోచించకూడదు. ఈ రోజున ఆ ఆడపిల్ల అయింది, ఇంకో రోజు ఇంకో ఆడవాళ్ళు అవుతారు. ఏదైనా భరించవచ్చు, కానీ ఇలాంటి దారుణానికి భరించినప్పుడు ఆ దెబ్బ ఆ రోజుతోటే కాదు, బ్రతికున్నన్నాళ్ళు ఏదో ఒక సమయంలో ప్రతిరోజు కూడా ఒక వేదనలాగా అమ్మాయి జీవితంలో ఇది ఉండిపోతుంది. తను ఎంత మంచి లైఫ్కి వెళ్ళినా, ఎంత దేశ విదేశాలకు వెళ్ళినా, ఎక్కడ ఉద్యోగం చేసినా, లేకపోతే ఇండియాలో ఉన్న ఎక్కడున్నా సరే ఇది తీరని గాయంలో అమ్మాయికి జీవితాంతం మిగిలిపోయి ఉంటుంది. ఇలాంటి దుర్మార్గుల్ని కన్న తల్లిదండ్రులు ఇలాంటి దుర్మార్గుడు నా బిడ్డ అని వెంటనే ఏదో అన్నం కలిపి విషం కలిపి చంపేయాలి. ఇలాంటి ఎదవలకి అదే చెయ్యాలి. కానీ 11 మంది ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేయటం అంటే అసలు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయి పడ్డ మానసిక వేదన కానీ, నరక వేదన కానీ మన మాటల్లో చెప్పలేం. ఇలాంటి వాళ్ళని ఉరికంబం ఎక్కించి స్పాట్లోనే చంపేయాలి. వీళ్ళకి మళ్ళీ కోర్టులకి వెళ్ళటం, అక్కడ కఠిన కారాగార శిక్ష వేయటం కాదు, ఉరి శిక్ష. ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో ఆడవాళ్ళ పైన కఠిన కారాగార శిక్షలు కాకుండా, యావజ్జీవ కారాగార శిక్షలు ఇవి కాకుండా ఉరికంబం ఉరి తీయాలి ఇలాంటి వాళ్ళని. అమ్మాయి బతికుండగానే జీవోత్సవాన్ని చేసేశారు. ఒక అరుణాచలం అంటే ప్రతి ఒక్కరు, ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా వెళ్ళి అక్కడ మనం దర్శనం చేసుకోవాలి. ఒక్కసారి జీవితంలో అరుణగిరి ప్రదక్షిణ చేస్తే మన కష్టాలు పోతాయా? మన కష్టాలు పోతాయా కదా, పోతాయి అని అనుకునే కదా వెళ్తారు అందరూ. కానీ మరి ఇంత దుర్మార్గం జరిగినప్పుడు మరి ఆ దైవం ఎప్పుడు కూడా దేవుడు వెంటనే నేరాలు ఘోరాలు జరిగిపోయిన వెంటనే స్పందించడు. ఆయన వాడి కర్మ ఫలితం, ఆడు చేసిన పాపపుణ్యాలు వెంటనే దేవుడు ఎప్పుడు కూడా డిసైడ్ చేయడు. దానికంటూ శిక్ష ఉంటుంది. మనం కొంతమంది మన చుట్టుపక్కల కొన్ని ప్లేసుల్లో చూస్తాం, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, మానసిక వైకల్యం, రకరకాల డిసీజెస్తో కనపడుతూ ఉంటారు. పాపం వాళ్ళు ఏ జన్మలు ఏ పాపం చేశారో అని అనుకుంటాం. భగవంతుడు చేసిన పాపానికి కొన్ని చోట్ల వెంటనే పనిష్మెంట్ ఇస్తాడు, కానీ కొన్ని సమయాల్లో అది ఇంకో జన్మకి పాస్ అవుతుంది. అప్పటి వరకు పాపం వాడికి వదిలేయటం అని అనుకోకుండా స్పాట్లో వీళ్ళని ఎన్కౌంటర్ చేసేస్తేనే ఇలాంటి కేసులకి న్యాయం జరుగుద్ది. ఏదైనా ఈ వీడియో చేయడానికి మనసుకి చాలా బాధ అనిపించింది.